హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఐఫోన్ ఫోల్డబుల్ రూమర్స్ అయితే చాలా ఎక్కువైపోయినాయి ఇంటర్నెట్ లో. ఈ ఇయర్ చాలా స్ట్రాంగ్ గా ఐఫోన్ ఫోల్డ్ మీద రూమర్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దీంట్లో నిజమెంత, ఫోల్డబుల్ ఫోన్ నిజంగానే రిలీజ్ అయితే యాపిల్ వాళ్ళ నుంచి ఎలా ఉంటుంది, దీని మీద ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 2025లో ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ తో పాటు ఐఫోన్ ఎయిర్ అని చెప్పి ఒక కొత్త మోడల్ రిలీజ్ చేశారు. బట్ ఈ 4 మోడల్స్ లో ఐఫోన్ ఎయిర్ మోడల్ అనేది డిజాస్టర్ అయింది. సేల్స్ అనేవి అసలు బాలేదు. మనకి నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో ఐఫోన్ 17e అయితే రిలీజ్ అవబోతుంది. సెప్టెంబర్ లో నెక్స్ట్ సిరీస్ ఐఫోన్ 18 సిరీస్ అనేది రిలీజ్ అవుతుంది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ అండ్ ఐఫోన్ ఫోల్డ్ అనేది రాబోతుందని చెప్పి రూమర్స్ అయితే నడుస్తున్నాయి. ఐఫోన్ ఫోల్డ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మార్కెట్ లో మనకి ఫ్లిప్ ఫోన్స్ ఉన్నాయి, ఫోల్డ్ ఫోన్స్ ఉన్నాయి. యాపిల్ వాళ్ళు అయితే మనకి ఫోల్డ్ డిజైన్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఫ్లిప్ సిరీస్ మీద అయితే ఎటువంటి రూమర్స్ అయితే లేవు ప్రస్తుతానికి. సో ఇది తీసి పక్కన పెట్టేద్దాం. సో ఫోల్డ్ సిరీస్లోకి వచ్చేసరికి దీంట్లో మనకి 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి సామ్సంగ్ జీ సిరీస్ డైమెన్షన్స్ చూస్తారు కదా, పొడుగ్గా ఉంటుంది ఫోను. ఓపెన్ చేయగానే 7.6 ఇంచెస్ 7 ఇంచెస్ స్క్వేర్ షేప్లో ఉంటుంది స్క్రీన్ అనేది. ఐఫోన్ ఫోల్డ్ వచ్చేసి పిక్సెల్ ఫోల్డ్ 1 లా ఉండబోతుంది. వెరీ షార్ట్ ఫోన్ అండ్ వెరీ థిన్ ఫోన్ అనమాట. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పిక్సెల్ ఫోల్డ్ 1. దీని ఫ్రంట్ సైడ్ స్క్రీన్ వచ్చేసి 5.8 ఇంచెస్ ఉంటుంది. ఐఫోన్ ఫోల్డ్ వచ్చేసి 5.5 ఉండబోతుంది. అంటే దీనికన్నా ఒక 0.4 ఇంచెస్ షార్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్స్ ఎ వైడర్ ఫోన్, దీనికన్నా ఇంకొంచెం వైడ్గా ఉంటుంది. యాపిల్ వాళ్ళ నుంచి ఏది రిలీజ్ చేసినా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఐఫోన్ ఫోల్డ్ కూడా కొంచెం డిఫరెంట్ డైమెన్షన్స్తో వస్తాయి. ఇన్సైడ్ స్క్రీన్ వచ్చేసి ఇలా ఓపెన్ చేయగానే మనకి ఫోల్డ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఈ ఇన్సైడ్ స్క్రీన్ ఈ ఫోన్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా 7.6 ఇంచెస్ ఉంటుంది డయాగ్నల్గా. అదే యాపిల్ వాళ్ళది వచ్చేసి 7.8 ఇంచెస్ ఉంటుంది. విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 0.2 ఇంచెస్ స్క్రీన్ అనేది యాడ్ అవుతుంది. సో వీడియోస్ చూసే వాళ్ళకి పైన కింద బ్లాక్ బార్స్ అనేవి ఎక్కువగా కనిపించవు ఈ డైమెన్షన్స్ కనుక నిజమైతే. ఇప్పుడు మనకి సామ్సంగ్ ఫోల్డ్ చూసుకున్నా, పిక్సెల్ ఫోల్డ్ చూసుకున్నా, OnePlus ఫోల్డ్ చూసుకున్నా కానీ పైన కింద బార్స్ అనేవి ఉంటాయి. అవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట ఐఫోన్ ఫోల్డ్లో బికాస్ ఆఫ్ దట్ డిజైన్. అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ పిక్సెల్ ఫోన్ లానే ఉంటుంది. రౌండెడ్ ఎడ్జెస్ ఉంటాయి. అండ్ సైడ్స్ విషయానికి వచ్చేసరికి ఈ పిక్సెల్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 5.8 mm ఉంది, క్లోజ్ చేస్తే 12.1 mm ఉంది. బట్ ఐఫోన్ ఫోల్డ్ వచ్చేసి మనకి ఓపెన్ చేసినప్పుడు జస్ట్ 4.5 mm థిక్నెస్ ఉంటుంది అండ్ క్లోజ్ చేస్తే 9 mm థిక్నెస్ తో ఉంటుంది. ఇప్పుడు 17 ప్రో మ్యాక్స్ తో కనుక మీరు అది కంపేర్ చేశారనుకోండి, 17 ప్రో మ్యాక్స్ వచ్చేసి 8.75 mm. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫోల్డ్ చేసినప్పుడు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ థిక్నెస్ లో ఉంటుంది. బ్యాక్ సైడ్ డిజైన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, రూమర్స్ ప్రకారం అయితే మధ్యలో యాపిల్ లోగో ఇస్ కామన్. పైన కెమెరా బార్ చూడొచ్చు, ఇక్కడ కూడా కెమెరా ప్లాటో ఉంటుంది, కాకపోతే చాలా చిన్నది. దాంట్లో ఓన్లీ మీకు 2 కెమెరాసే కనిపిస్తున్నాయి, వైడ్ అండ్ అల్ట్రా వైడ్. టెలిఫోటో లెన్స్ అయితే అసలు ఇవ్వాలి, బికాస్ ఈ ఫోన్ ప్రైజింగ్ అనేది మోర్ దెన్ 2 lakhs ఉండబోతుంది. సో ఎక్స్పెన్సివ్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా మనకి టెలిఫోటో లెన్స్ అనేది ఉండాలి. ప్రస్తుతానికైతే టెలిఫోటో లెన్స్ ఉన్నట్టయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మనకి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాగా మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, మధ్యలోనేమో గ్లాస్ ఇస్తారు. సో సేమ్ ఐఫోన్ 17 ప్రో మోడల్స్ డిజైన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్తున్నారు. కొంతమంది ఏమో టైటానియం ఫినిష్ సైడ్స్ మొత్తం ఇచ్చేసి, బికాస్ సన్నగా ఉంటుంది, డ్యూరబిలిటీ పరంగా టైటానియం బెటర్ కాబట్టి టైటానియం ఫినిష్ ఉంటుంది. సో దట్ బ్యాక్ గ్లాస్ ఇచ్చేస్తే ఐఫోన్ ఎయిర్ లుక్ వచ్చేస్తుంది, ప్రీమియం లుక్. సో ఏది ఇంప్లిమెంట్ చేస్తారనేది వెయిట్ చేసి చూడాలి. అన్ఫోల్డ్ చేస్తే లోపల వచ్చేసి ఫోల్డబుల్ ఫోన్స్ కి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇస్ క్రీజ్ ఉంది కదా, ఈ క్రీజ్ అనమాట. లాస్ట్ 3 yearsగా ఈ ఫోన్ యూస్ చేస్తున్నాను, చూడొచ్చు ఆ క్రీజ్ అనేది ఎంత దారుణంగా ఉందో. యూ కెన్ సీ ఫ్రమ్ ఎనీ యాంగిల్. సో ఐఫోన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యలో లిక్విడ్ మెటల్ ని యూస్ చేస్తున్నారు. సో దీని వల్ల మనకి ఐఫోన్ ఫోల్డ్ అనేది మధ్యలో క్రీజ్ అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నారు. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద ఐఫోన్ డిస్ప్లేస్ మనకి సామ్సంగ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫోల్డబుల్ స్క్రీన్స్ కూడా మనకి సామ్సంగ్ వాళ్ళు అయితే ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫోల్డబుల్ డివైజెస్ లో. యాపిల్ వాళ్ళకి ఫోల్డబుల్ డిస్ప్లేస్ అనేది సామ్సంగ్ వాళ్ళే సప్లై చేయబోతున్నారు. లాస్ట్ వీక్ CES కి వెళ్ళినప్పుడు అక్కడ సామ్సంగ్ వాళ్ళ దగ్గర క్రీజ్ లెస్ డిస్ప్లే అయితే డిస్ప్లే చేశారు. ఈ క్రీజ్ లేని డిస్ప్లే ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ లో అయితే యూస్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో సామ్సంగ్ ఫోల్డ్ 8 లో కూడా క్రీజ్ లెస్ డిస్ప్లేనే యూస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఐఫోన్ ఫోల్డ్ లో అయితే మనకి క్రీజ్ లెస్ డిస్ప్లే అయితే రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. ఐఫోన్ ఫోల్డ్ లో 4 కెమెరాస్ అయితే ఉండబోతున్నాయి. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ 48 మెగాపిక్సెల్, మధ్యలో వచ్చేసి 18 మెగాపిక్సెల్స్ మొన్న ఇచ్చారు కదా మల్టీ యాక్సెప్ట్ రేషియో కెమెరా. అండ్ ఫ్రంట్ స్క్రీన్ మీద కూడా ఇంకొక 18 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే రాబోతుంది. 2 ఫేస్ ఐడి సెన్సార్స్ ని ఇన్స్టాల్ చేయాలి కాబట్టి
యాపిల్ వాళ్ళు మనకి సైడ్ మౌంటెడ్ టచ్ ఐడీకి అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్ చిప్ సెట్ విషయానికి వచ్చేసరికి ఎలానో ఇది ప్రీమియం ఫోన్ కాబట్టి A20 Pro చిప్ సెట్ అయితే యూస్ చేస్తారు ఖచ్చితంగా విత్ 12GB ఆఫ్ ర్యామ్. లాస్ట్ ఇయర్ వచ్చిన ఐఫోన్ ఎయిర్ లోనే మనకి A19 Pro చిప్ సెట్ ని యూస్ చేసినప్పుడు ఫోల్డ్ ఫోన్ లో ఖచ్చితంగా ప్రో చిప్ సెట్ ఉంటుంది విత్ హార్డ్వేర్ రే ట్రేసింగ్ సపోర్ట్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉండబోతుంది. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ ఫోల్డ్ ని అన్ఫోల్డ్ చేసి యూస్ చేస్తుంటే యాజ్ ఇట్ ఈస్ లైక్ ఐప్యాడ్ లా ఉంటుంది. ఐప్యాడ్ మినీ సైజ్ లో ఉంటుంది అనమాట. సో ఈ ఐప్యాడ్ మినీ సైజ్ లో iOS ఉంటుందా ఐప్యాడ్ ఓఎస్ ఉంటుందా ట్విస్ట్. రూమర్స్ ఏమంటున్నారంటే ఓపెన్ చేస్తే ఐప్యాడ్ ఓఎస్ ఉంటుంది, క్లోజ్ చేసి ఫ్రంట్ స్క్రీన్ మీద యూస్ చేస్తున్నప్పుడు iOS స్టైల్లో ఉంటుంది. ఈ రెండింటికి మనకి సపరేట్ న్యూ ఓఎస్ ని అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. విఆర్ గ్లాసెస్ లో విజన్ ఓఎస్ అని చెప్పి రిలీజ్ చేశారు కదా, అలానే ఫోల్డ్ ఓఎస్ అని చెప్పి డిఫరెంట్ ఓఎస్ నేమ్ తో ఒక న్యూ సాఫ్ట్వేర్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మై ఫేవరెట్ ఫీచర్ ఆన్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏంటి అంటే స్ప్లిట్ స్క్రీన్ మోడ్. ఫోల్డబుల్ ఫోన్స్లో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఐఫోన్ ఫోల్డ్లో ఖచ్చితంగా మనకి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఉండే అవకాశం ఉంటుంది. సో కన్వీనియంట్గా ఏ అప్లికేషన్ అయినా యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది వెయిట్ చేసి చూడాలంతే. బట్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. వీటితో పాటు లాస్ట్లీ కమింగ్ టు ది బ్యాటరీ, మనకి ఇప్పటిదాకా హైయెస్ట్ బ్యాటరీ వచ్చేసి ఐఫోన్ 17 Pro Max 5088 mAh బ్యాటరీ సైజ్ని అయితే యూస్ చేస్తున్నారు. ఇది ఫోల్డబుల్ ఫోన్, 2 స్క్రీన్స్ ఉంటాయి అండ్ ఆల్సో థిన్ గా ఉంటుంది కాబట్టి 5400 to 5800 mAh బ్యాటరీ సైజ్ అయితే దీంట్లో ఉండబోతుంది. సిలికాన్ కార్బనేట్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తున్నట్టు లేరు. ప్రైస్ విషయానికి వచ్చేసరికి మోర్ దెన్ 2 lakhs అయితే ఉండబోతుంది. యుఎస్ లో వచ్చేసి $2400 దగ్గర అయితే స్టార్ట్ అవబోతుంది. వెరీ ఎక్స్పెన్సివ్ ఫోల్డబుల్ ఫోన్. నేనైతే ఫోల్డబుల్ ఫోన్స్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మీరు ఎవరన్నా ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ కోసం ఎక్సైటింగ్ గా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్పెన్సివ్. యాపిల్ అన్ని ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి కదా. మీకు ఇంకా ఫోల్డబుల్ ఫోన్స్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.